ప్రేమ అసలు ఎలా ఉంటుంది? అసలు ప్రేమ అంటే ఏమిటి? ప్రేమిస్తే ప్రాణాలు కూడా లెక్క చేయరా? ప్రేమకి నిజంగా అంత పవర్ ఉందా? ప్రేమ పుట్టడానికి ఒక్క సెకండ్ చాలా? అసలు ప్రేమ ఎలా పుడుతుంది? ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా మనం లవ్ చేసేస్తాం. అది ఎవరైనా కానీ పిల్ల మంచిగా ఉందా లేదా మనకి కావాల్సింది ఇదే. ఒకవేళ పిల్ల మంచిగా లేదు అనుకోండి, అసలు దాని సైడ్ అయినా చూస్తాం మనం? చచ్చా, అస్సలు. పోనీ ఆ అమ్మాయి మనల్ని చూసినా మనం పట్టించుకోం, బికాస్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. అంతెందుకండి, మన సినిమా చరిత్రలో హీరో ఎప్పుడు కూడా అందంగా ఉన్న హీరోని ప్రేమిస్తాడు, యావరేజ్ ఉన్న అమ్మాయి మాత్రం పట్టించుకోడు. ఈ రోజుల్లో అమ్మాయి అందంగా ఉంటేనే ప్రేమ, లేకపోతే ధోమ. ఎవరినైనా లవ్ చేస్తే బాగుంటుంది, మన లైఫ్ బాగుపడుతుంది అనుకుంటారు మన యూత్. కానీ అది కేవలం భ్రమ అని తెలియదు పాపం. ఈ రోజుల్లో లవ్కి లాజిక్ అవసరం లేదు, మ్యాజిక్ ఉంటే చాలు. అందుకే 99% ఆఫ్ లవ్ స్టోరీస్ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ కేర్లెస్. ఈ రోజుల్లో ఎవరండి సీరియస్గా లవ్ చేస్తున్నారు? కొంతమంది బిల్డప్ కోసం లవ్ చేస్తే, కొంతమంది అవసరం కోసం లవ్ చేస్తున్నారు, కొంతమంది టైంపాస్ కోసం లవ్ చేస్తున్నారు. ఇద్దరు సీరియస్గా లవ్ చేసుకుంటే లవ్ బ్రతుకుతుంది. బట్ ఈ రోజుల్లో అది ఎవరిలోనూ కూడా లేదు. LOVE లవ్ ప్రపంచానికి చాలా దగ్గరైన పదం. పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక దాని ప్రేమలో పడాల్సిందే, పడతారు కూడా. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ అలా ఏడ్చింది. మరి ఈ లవ్లో పడి బాగుపడ్డ వాళ్ళు ఉంటారు, సంకనాకిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. లవర్ ఉన్నోడు దీనమ్మ ఎందుకు లవ్ చేసామనుకుంటాడు. లవర్ లేనోడు అందరికీ లవర్స్ ఉన్నారు, నాకెందుకు లేరు అనుకుంటాడు. ఇలా ఎవడి గోల ఆడిదే. హాయ్రా. హాయ్రా. ఏంట్రా ఇలా వర్క్లో బిజీగా ఉన్నట్టున్నావు? వర్క్ బాగుందా? చాటింగ్ రా బాబు. ఎవరితో? తెలుసుగా, తలనొప్పిస్తుంది. నేను లవ్ చేయడం చాలా ఈజీ కదా. లవ్ చేయడం ఈజీ, అందుకని బయట పడడమే కష్టం. ఏంట్రా మరి లవ్ అంటే చాపు ప్రపోజల్ పెట్టుకోవడం లాంటిదా? చా, నువ్వు పెద్ద లవ్ గురువువి. మరి ఎప్పుడు లవర్తో ఏంట్రా మాతో కూడా ఉదయం టైం స్పెండ్ చేయొచ్చు కదా. నాకు ఏమైనా ఐడియాస్ కూడా, నేను లవ్ చేద్దాం అనుకుంటున్నా. నీకు ఏమైనా తలనొప్పి ఉందా? తలనొప్పి వస్తుంది. మందు సిగరెట్ లాంటి అలవాట్లు ఉన్నాయా? అది కూడా ఇది. ఇవన్నీ ప్రిపేర్ అయ్యి లవ్ చేయడం ట్రై చేయి. అదేట్రా? అంతే మరి, లవ్ అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి బాబు. లేదా ఎందుకంటే అడుగుతున్నా? మరి అంతేరా, లవ్ చేస్తే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్త వ్యక్తులా? వాళ్ళెవరు? అదేరా అప్పులోళ్ళు రా. అప్పులు ఎందుకురా? అప్పులు ఎందుకంటే, నీ దగ్గర డబ్బులు ఉండవు, నువ్వు స్టూడెంట్, దాని పిజ్జా ఉంది కదా. పిజ్జా ఎంతో తెలుసా? తెలియదు కదా. 150 రూపాయలు 2 పిజ్జాలు, 350 రూపాయలు. పిజ్జాలని, బర్గర్లని, పార్కులని, సినిమాలని, పిక్నిక్ అని. సినిమా చూస్తారు, మామూలు థియేటర్ చూస్తారు, మామూలు థియేటర్ చూడు. ఐమాక్స్ తీసుకోవాలి. ఐమాక్స్ థియేటర్ టికెట్ తెలుసా నీకు? 350 రూపాయలు. నీకు నెలకి 2000 రూపాయలు ఖర్చు. నువ్వు స్టూడెంట్వి, డబ్బులు ఎవరు ఇయ్యరు. మరి అప్పు చేయాలి కదా. అప్పు చేస్తే లవర్ ఉంటుంది, అప్పు చేస్తే నీకు లవర్ ఉండదు. వాళ్ళు చూడడానికి స్మార్ట్ గా ఉంటారా, కానీ అబ్బాయి జీవితంలో కబడ్డీ కబడ్డీ ఆడుకుంటారు. వాళ్ళు నలిపేస్తారా. నువ్వు బానే ఉన్నావు కదా. నేను బాగున్నానా? నన్ను ఒక సైడే చూస్తున్నావు నువ్వు, నా ఇంకో సైడ్ నీకు తెలియదు. ఎన్ని నిద్ర లేని రాత్రి గడిపింది తెలుసా నీకు? పిచ్చి పిచ్చి ఎక్కిపోతుందా? నేను లవ్ చేస్తున్నావు కదా, ఇలా మాట్లాడడం చాలా బాధగా ఉంది. అదే నేను చెప్పేది, నువ్వు లవ్ చేస్తే చాలా బాధపడుతావు. ఏదైతే పక్క అది ఆ ఆలస్యం ఏదైతుందో మానుకో, అయితేనే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. లవ్ అంటే మాటలా, తాగినప్పుడు కిక్కిస్తుందిరా. ఒక్కసారి జీవితంలో హ్యాంగ్ ఓవరే. నీకు సింపుల్ గా చెప్పాలంటే అట్టర్ బాక్స్ 100 కోట్లు పెట్టినట్టే నువ్వు. ఇన్ని తెలిసి నువ్వెందుకు లవ్ చేస్తావా? అరే లవ్ అనే యాక్సిడెంట్ లాంటిది, ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ తెలియదు. అంటే లవ్ ఎప్పుడు పడుతుందో తెలియదు మనకి. అది అంటే ఇప్పుడు నీ ఒపీనియన్ ఏంటి? లవ్ చేయాలా, లవ్ చేయొద్దా? అరే నువ్వు ఎట్లా తెలుసా, ఉరేసుకునేది బెటరా, నీ చచ్చిపోయేది బెటరా అంటే అడిగిన. అంతా కాకుండా ఒట్టు కోసం చాప పట్టుకోరా. అంటే లవ్ సపోజ్ చదువుకో, అది బెటర్. మరి అంతేనా? లవర్ ని కంట్రోల్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం లవర్ ని కంట్రోల్ పెట్టుకోలేమురా, చిరిగిపోతుంది అంతే. నేను లవ్ చేసి లవర్ ని కంట్రోల్ అంత లేదురా రే. చూడరే చెప్పేది రా రే, ఎక్స్పీరియన్స్ చెప్తే ఇన్నారు, కానీ
లవ్ ఖాతాలు ఇంకోటి బుక్. అదండి, ఎంత చెప్పినా మొత్తం కూడా కన్విన్స్ కాలేదు. మరి లవర్ని పడిచేస్తా కంట్రోల్లో పెట్టుకుంటా అంటుండు. ఈ లవర్లో ఎంత ఇదే బాధ అండి, ఎంత చెప్పినా వినరు, పోయి బొందలు పడతామంటారు. మరి చూద్దాం మనోడు ఏం చేస్తాడు.